వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్. జగన్మోహన్ రెడ్డి దళిత నాయకుల్ని నయానో భయానో తన గ్రిప్లో ఉంచుకొని దళిత సమాజం మొత్తం నా వెనకే ఉంది, నేనేం చేసినా వీళ్ళు పడి ఉంటారనే ఉద్దేశంతో జీవోలు ఇచ్చి మరి మన నిధులన్నీ మళ్లిస్తా ఉన్నాడు. మన పథకాలు రద్దు చేశాడు. మన బిడ్డలకి రోజుకో హత్య మానభంగం జరుగుతూ ఉంది. మన పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మరి శిరోమండనాలు చేస్తూ ఉన్నారు. మన డాక్టర్కి పిచ్చెక్కించారు. మన జడ్జిలకే న్యాయం దొరకకుండా చేశారు. ఇంతేకాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే శవాన్ని డోర్ డెలివరీ చేశాడో వాడికి పోలీసుల చేత బెయిల్ ఇప్పించి తన కాల్వాయిలో తిప్పుకుంటున్నాడు. సాక్షాత్తు దళిత మంత్రి ఇంటి మీద దాడి చేసి తగలబెట్టిన నిందితులు ఎవరై ఉన్నారో వాళ్ళ మీద కేసులు వెనక్కి తీసుకుని నన్ను ఏమీ చెయ్యలేరు, నన్ను ప్రశ్నించే వాళ్ళే లేరు అనుకుంటా ఉన్న సమయంలో యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వచ్చినాయి. పూడి శ్రీనివాసరావు గారు, సరిపెళ్ల రాజేష్, జగన్మోహన్ రెడ్డి నా అనుకుంటున్నామేమో నాకు ఎదురు లేదు అని. ఏదైతే దళితులు నిన్ను 2019లో అధికారాన్ని ఎక్కించారో అదే దళితులు నిన్ను గద్దె దించబోతా ఉన్నారు. 1994లో ఒక్క చుండూరు ఘటనకే 10 ఏళ్ల పాటు మిమ్మల్ని అధికారానికి దూరంగా ఉంచాము. ఈరోజు 2024లో రోజుకో చుండూరు ఘటన జరుగుతూ ఉంది. నీ ఓటమి